హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 29th April 2025 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు ముఖ్యంగా 3 అంశాలు వార్తల్లో వచ్చినాయండి. వెరీ ఫేమస్ ఆర్టికల్స్. డెంగ్యూ కోసం మనకి ప్రపంచంలో 2వ వ్యాక్సిన్ WHO ఆమోదించింది. నెక్స్ట్ ఇయర్ ఇండియాలో అమల్లోకి వస్తుంది. డిఫెన్స్ లోపల చూస్తే ఈ రఫేల్ నెవీ వర్షన్ని ఇండియా ప్లస్ ఫ్రాన్స్ ఒప్పందం చేసుకున్నాయి, ఒక 26 ఫైటర్ జెట్స్ కోసం అని చెప్పేసి. వెరీ ఫేమస్ ఆర్టికల్. రఫేల్ యుద్ధ విమానం అని చెప్పేసి మనం చాలాసార్లు డిస్కస్ చేసి ఉన్నాము. నెక్స్ట్ రిపోర్ట్స్ లోపల యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఈ సిప్రీ రిపోర్ట్ని చాలాసార్లు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో అడగడం జరిగింది. సో మిలిటరీ వ్యయం విషయంలో 2024 రిపోర్ట్ ఇచ్చింది సిప్రీ సంస్థ. ఇవి కాకుండా తెలంగాణ కోసము నియామకాలు వార్తల్లో ఉన్నాయి. లోకాయుక్త, ఉపలోకాయుక్త, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ నియామకం చేయడం జరిగింది. ఏపీ వాళ్ళ కోసం చూస్తే కేసీ కాలువకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఫేమస్ నోన్ యాజ్ కడప కర్నూలు కాలువ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ చూస్తే మనకి క్యూ డెంగా వ్యాక్సిన్ వార్తల్లో ఉన్నదండి. ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ 2024 వ్యాధులు వ్యాక్సిన్ అనే పాఠం లోపల. మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది నెక్స్ట్ ఇయర్ ఇండియాలో అమల్లోకి వస్తుందట. సో ఇండియాలో అమల్లోకి వస్తుంది నెక్స్ట్ ఇయర్ అండి. సో మనం డిస్కస్ చేయాలి క్యూ డెంగా వ్యాక్సిన్ గురించి. వ్యాధులు వ్యాక్సిన్ లేకుండా ఏ ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ పేపర్ ఉండదు. కాబట్టి ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్. సో క్యూ డెంగా అనేది ఫస్ట్ మనకి వ్యాక్సిన్ ప్రశ్న వచ్చిందంటే ఒక 4 క్వశ్చన్స్ వస్తాయండి. ఇది ఏమన్నా ఫస్ట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే WHO ఆమోదించిన ప్రపంచంలో సెకండ్ డెంగ్యూ వ్యాక్సిన్ అండి. సో ఇట్ ఈస్ సెకండ్, నాట్ ఫస్ట్. మరి ఫస్ట్ ఏంటి అట్లా ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు. ఇది వార్తల్లో ఉన్నందుకు అది క్వశ్చన్ వస్తుంది. సో మనకి డెంగ్వాక్సియా అని చెప్పేసి పిలుస్తాం. సో డెంగ్వాక్సియా ఇట్ ఈస్ ఫస్ట్ WHO ఆమోదించిన డెంగ్యూ వ్యాక్సిన్. దీన్ని ఫ్రెంచ్ యొక్క సంస్థ సనోఫీ ప్యాచర్ అని చెప్పేసి పిలుస్తాం. సో సనోఫీ ప్యాచర్ దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఫస్ట్ WHO ఆమోదించిన డెంగ్యూ వ్యాక్సిన్. క్యూ డెంగా అంటే ఇండియాలో అమల్లోకి వస్తుంది. సో సెకండ్ డెంగ్యూ వ్యాక్సిన్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ క్యూ డెంగాని ఎవరు డెవలప్మెంట్ చేసినారు అంటే టకేడా సంస్థ అండి. టకేడా ఇది జపాన్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. టకేడా ఫ్రమ్ జపాన్. ఇండియాలో దీన్ని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పేసి చూస్తే బయోలాజికల్ ఈ లిమిటెడ్. సో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ దీన్ని డెవలప్మెంట్ చేస్తుంది. సో మీకు ఇంకా ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఇది ఏ టైప్ వ్యాక్సిన్ అండి. మొన్న యూపీఎస్సీ 2023లో కరోనా వ్యాక్సిన్ మీద ప్రశ్న వచ్చింది. మీకు కరోనా వ్యాక్సిన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఒక గంట సేపు వీడియో ఉన్నది. అది చూస్తే మీకు ఈ కరోనా వ్యాక్సిన్స్ అన్నీ అర్థమవుతాయి, వ్యాక్సిన్ యొక్క బేసిక్స్ అర్థమవుతుంది. సో ఇది ఏ టైప్ అని చెప్పి చూస్తే మనకి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే జీవించి ఉన్న వ్యాక్సిన్. మరి మనకు హాని చేస్తుందంటే హాని చేయదు. ఇక్కడ దీనిలో టెక్నాలజీ ఏముంటుందంటే దీన్ని వీక్ చేస్తాం, మనం బలహీనం చేస్తాం. కెమికల్స్ ఉపయోగించి కావచ్చు, లేకుంటే డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించి మనము వేడి చేసి ఇన్ఫెక్ట్ దాన్ని బలహీనం చేస్తాం మనం. సో జీవించి ఉన్న డెంగ్యూ వైరస్ని మనకి ఎక్కిస్తారు, బట్ దాన్ని బలహీనం చేస్తారు. మనకి ఇమ్యూనిటీ పవర్ కలిగిస్తుంది కానీ ఎటువంటి హాని చేయదు. అంటే మన లోపల యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి. మళ్ళీ నిజంగా మన డెంగ్యూ వైరస్ వచ్చినప్పుడు అటాక్ చేస్తాయి మనకి. క్యూ డెంగాలో ఉన్న టెక్నాలజీ ఏంటి మనకి వీక్ అని చెప్పేసి పిలుస్తాం, బలహీనం చేయబడ్డ వైరస్. అందులో ఏ టైప్ వ్యాక్సిన్ మనకి ఇది లైవ్ అంటే జీవించి ఉన్న వ్యాక్సిన్. సో మనకి mRNA వ్యాక్సిన్ ఉంటుంది, DNA అని చెప్పేసి వ్యాక్సిన్స్ ఉంటాయి. మనము వ్యాక్సిన్స్ టైప్స్లో డిస్కస్ చేసి ఉన్నాం, మళ్ళీ ఇక్కడ వద్దు. సో క్యూ డెంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో WHO ఆమోదించిన 2వ వ్యాక్సిన్, డెవలప్డ్ బై టకేడా. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతికత బదిలీ ఇండియాలో ఉన్న బయోలాజికల్ ఈ సంస్థకి చేసింది. ఇది జీవించి ఉన్న వైరస్ను ఉపయోగించి తయారు చేయడం జరిగింది, బట్ బలహీనం చేస్తూ మనం ఎటువంటి హాని చేయకుండా. సో ప్రపంచంలో WHO ఆమోదించిన ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ ఏంటి అంటే డెంగ్వాక్సియా అని చెప్పేసి పిలుస్తాం. ఫ్రెంచ్ సంస్థ సనోఫీ అని చెప్పేసి తయారు చేసింది. సో ఇది మనకి వ్యాధులు వ్యాక్సిన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అండి ఇంకోటి
ఇది మీరు ఆన్సర్ చేయండి. సో మనం డిస్కస్ చేసినాము, ప్రపంచంలో డెంగ్యూ కోసము మొట్టమొదటి DNA వ్యాక్సిన్ని ఏ దేశము ఏ సంస్థ తయారు చేస్తుంది? సో అది వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫెన్స్ అండి. సో డిఫెన్స్ చూసినట్లయితే రఫేల్, ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసి ఉన్నాం. రఫేల్ ఇది M అండి. M మీన్స్ మనకి మెరైన్ అంటే నెవీ అని చెప్పేసి పిలుస్తాం. ఒక 26 రఫేల్ M యుద్ధ విమానాలు, సో ఫైటర్ జెట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం. సో 26 ఏవైతే ఉన్నాయో యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం అని చెప్పేసి ఇండియా సో ఫ్రాన్స్ 2 దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫ్రాన్స్లో ఈ రఫేల్ M ఫైటర్ జెట్స్ని ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే డస్సాల్ట్ ఏవియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో డస్సాల్ట్ ఏవియేషన్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. సో రఫేల్ 26 అండి. సో ఇది ఎంత వాల్యూ అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 63,887 కోట్లు. దీన్ని చాలా పేపర్స్ 63,000 కోట్లు ఇచ్చినాయి. రౌండ్ ఫిగర్ ఇస్తే 64 అవుతాయి కానీ 63 కాదు. సో మహేష్ బాబు ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో రౌండ్ ఫిగర్ అంటే మీకు 64 వస్తుంది, 63 అని చెప్పేసి రాదు. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా పేరు ఖలీజ్ అని చెప్పేసి ఉంటుంది. ద బెస్ట్ మూవీ మహేష్ బాబు బెస్ట్ సినిమాలలో అది ఒకటి. బట్ అన్ఫార్చునేట్లీ అది సినిమాని ప్రేక్షకులు ఫెయిల్ చేస్తారు, అది వేరే విషయం. సో 26 ఇది కరెంట్ అఫైర్స్ అండి. సో మనం డిస్కస్ చేయాలి డెప్త్గా, పేపర్ సమాచారం సరిపోదు. 4 ఆప్షన్స్ మనం కవర్ చేయాలంటే కొంచెం డెప్త్గా వెళ్ళాలి. సో ఫస్ట్ ఈ రఫేల్ మనకి ఇంతకుముందే ఉన్నదండి. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 36 ఉన్నాయి యుద్ధ విమానాలు అని చెప్పేసి పిలుస్తాం. అచ్చా ఇంకోటి, ఈ 26లో మనకు 22 ఏమో సింగిల్ సీట్ ఫైటర్ జెట్, ఒక 4 ఏమో ట్విన్ సీట్ కలిగి ఉంటుంది, 2 సీట్లు కలిగి ఉంటాయి. 22 ఏమో సింగిల్ సీట్ కలిగి ఉంటుంది. మన రఫేల్ చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంతకుముందు 36 కొనుగోలు చేసింది, అవి పనిచేస్తున్నాయి మనకి. హర్యానా లోపల ప్లస్ పశ్చిమ బెంగాల్ లోపల, ఇవి 2 ప్రాంతాల లోపల అవి పనిచేస్తున్నాయి. ఈ రఫేల్ని ఫ్రెంచ్ సంస్థ డస్సాల్ట్, గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చింది ఇంతకుముందు. సో డస్సాల్ట్ ఏవియేషన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నిర్మించింది. మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో జనరేషన్తో మనం కంపేర్ చేస్తాం. 2nd జనరేషన్, 3rd, 4th, 4.55 అని చెప్పేసి ఉంటుంది టెక్నాలజీ బట్టి. ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్ఫ్యాక్ట్ మనకి 4.5 జనరేషన్ కలిగి ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ కొంత వేగంతో పోతాయి. సో మనము మ్యాక్తో పోలుస్తాం. ధ్వని వేగానికి ఈక్వల్గా పోతే మ్యాక్, ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో పోలితే మనకు సో దీన్ని సూపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. దీని వేగము 1.8 మ్యాక్ కాబట్టి సో సూపర్ సోనిక్ స్పీడ్తో పోతాయి, సూపర్ సోనిక్ స్పీడ్తో పోవడం జరుగుతుంది. సో రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్, రఫేల్ M ఇవి 2 కూడా యుద్ధ విమానాలే, కానీ ఇదేం మనం నెవీ కోసం ఉపయోగిస్తున్నాం. ఐ మీన్ నెవీ కోసము అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఇట్ ఈజ్ ఎయిర్ క్రాఫ్ట్, ఇట్ ఈజ్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని ఒకటి మోసుకపోవాలి కదా, దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటాం. సో నెవీ లోపల సముద్రం లోపల పనిచేయాలి కాబట్టి మనకి సో ఇక్కడ విక్రాంత్, INS విక్రాంత్ అని చెప్పేసి ఉన్నది. భారతదేశంలో స్వదేశీయంగా తయారు చేయబడ్డ మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అది. AC అంటే ఎయిర్ క్రాఫ్ట్ని మోసుకపోతుంది, అదే రఫేల్ Mని మోసుకపోతుంది. సో INS విక్రాంత్, INS విక్రమాదిత్య నుంచి ప్రయోగం చేసేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. మరి ఇదేంటండి రఫేల్ అని చెప్పేసి ఇంకోటి ఉంది కదా 36, అవేమో మనము ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తాం. సో అంటే ఈ Sukhoi 30 MK అని చెప్పేసి ఉంటుంది కదా, సో అవి ఎయిర్ క్రాఫ్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ మనము ఇవేమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము, ఇదేమో నెవీ కోసము. నెవీ కోసం కాబట్టి INS విక్రాంత్ వచ్చింది, ఎయిర్ ఫోర్స్ కాబట్టి Sukhoi 30 MK అని చెప్పేసి అటువంటివి వస్తాయి మనకు. రైట్, ఇది 4.5 జనరేషన్ అండి, ఇంతకంటే ఎక్కువ కొద్దిగా ఇప్పటికే ఎక్కువైంది. సో ఇవి ఎగ్జామ్లో మనకి డెప్త్గా ప్రశ్న వచ్చినప్పుడు ఇట్లా వస్తుందండి. మామూలుగా నాన్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ అయితే ఇట్ట సో మనం ఎగ్జామ్స్ 2గా డివైడ్ చేస్తాం, ఒకటి గ్రూప్ 2, నాన్ గ్రూప్ 2 అని చెప్పేసి. నాన్ గ్రూప్ 2 అయితే ఇట్ట మీకు ఇన్ఫ్యాక్ట్ రఫేల్ అని చెప్పేసి ఏ దేశంతో ఒప్పందము లేదా ఆ సంస్థ పేరు ఇస్తే ఇవ్వచ్చు. జనరేషను, ఆ మ్యాక్ వేగం అట్లా ఇయ్యరు.
కొన్నిసార్లు ఇయ్యరు. రైట్, నెక్స్ట్ ఇంకా మిగతా అన్ని సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు లేవు. సో మనం చదువుకుంటే వెళ్ళిపోవచ్చు. అంటే అపాయింట్మెంట్స్, సబ్మిట్స్, మీకు అవార్డ్స్ వార్తల్లో ఉన్నాయి, కానీ దాంట్లో విశ్లేషణ ఏమి ఉండదండి. మనం అనవసరంగా దానికి హైప్ ఇస్తున్నాం. ఏది ఈ కరెంట్ అఫైర్స్కి. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్సే ఎక్కువ వస్తాయి మన ఎగ్జామ్ లోపల, మిగతా చాలా తక్కువ వస్తాయి. సరే, మనం వాటిని స్కిప్ చేయవద్దు తక్కువ వచ్చినప్పటికి కూడా. అపాయింట్మెంట్ చూస్తే మీకు 2 మహిళలు వార్తల్లో వచ్చిందండి. సో మహిళా నియామకాలు ఈజీగా అట్రాక్ట్ చేయబడుతుంది కాబట్టి చదువుకోవాలి. సో ఫస్ట్ పివి శ్రీలక్ష్మి అని చెప్పేసి ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వసుంధర పేజీలో వచ్చింది. సో పివి శ్రీలక్ష్మి అని చెప్పేసి ఈమె ఈ పారామిలిటరీ దళం ఫేమస్ అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మొత్తం 7 ఉంటాయి, అందులో ఒకటి అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి. అస్సాం రైఫిల్స్ లోపల దాన్ని ఏమంటామండి, జాగిలాల హ్యాండర్గా, అంటే మనకి జాగిలం మీన్స్ కుక్కలు అని చెప్పేసి వస్తుంది కదా. సో జాగిలం అని చెప్పేసి మంచిగా పదం అందంగా ఉంటుంది. సో దాన్ని హ్యాండిల్ చేసే వ్యక్తులు పురుషులే ఉంటారు. ఈమె ఫస్ట్ మహిళ అండి, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏంది ఇప్పుడు అస్సాం రైఫిల్స్ లోపల జాగిలాల హ్యాండర్గా ఫస్ట్ ఉమెన్, కాబట్టి ఈ డిఫెన్స్ సెక్టార్లో ఉమెన్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ టాపిక్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది మనకి. సో నెక్స్ట్ చూస్తే ఇంకో మహిళ, థాయిలాండ్ మహిళ వార్తల్లో ఉంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క 2వ మహిళా అధ్యక్షురాలుగా ఎంపికైంది. సో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కాబట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య యొక్క 2వ మహిళా అధ్యక్షురాలండి. సో ఆమె పేరు చూస్తే మనకి కున్యింగు పటామా. సో కున్యింగు పటామా అని చెప్పేసి పిలుస్తాం. ఈమె థాయిలాండ్ మహిళ అండి. సో 2వ మహిళ. ఫస్ట్ మహిళ అవసరం లేదు, అది మన ఇండియా ఇన్స్టిట్యూషన్ అయితే అవసరం ఉంటుంది. అన్నిటికీ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోలేం. సో కరెంట్ అఫైర్స్ లోపల ఏంటిది, ఒక బౌండరీ మనం గీసుకోవాలి. దానికి బౌండరీ లేదండి, మనం బౌండరీ పెట్టేసుకోవాలి కంపల్సరీ. మనం బౌండరీ పెట్టేసుకోకుంటే ప్రతి అంశం మనది అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా అనిపిస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పటికీ మనకి ఏది గుర్తుండదు. నెక్స్ట్ అండి, సో వైభవ్ సూర్యవంశీ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. ఐ థింక్ ఏప్రిల్ 16 నుంచి 31 ఇదే ఫస్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఏప్రిల్ 30 ఉంటుంది కండి. సో వైభవ్ సూర్యవంశీ అని చెప్పేసి పిలుస్తాం. రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయర్, అతి పిన్న వయస్కుడు, నిన్న సెంచరీ చేయడం జరిగింది. సో ఇక్కడ 2 రికార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. అతి పిన్న వయస్కులో సెంచరీ వచ్చింది, దాంతోపాటు ఐపీఎల్లో 2వ ఫాస్టెస్ట్ సెంచరీ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో ఇన్ఫ్యాక్ట్ మంచి ప్రతిభ ఉంది. బట్ ఈ పేపర్స్ ఏం చేస్తాయంటే ప్రెజర్ పెట్టేస్తాయి, ఇంకా ఫోకస్ చేసి ప్రెజర్ పెట్టేస్తాయి. మళ్ళీ ఆ అంచనాలని అందుకోలేక చాలామంది ఇన్ఫ్యాక్ట్ 1 మ్యాచ్ వండర్గా మిగిలిపోయారు. సో అటువంటిది ఉండొద్దు. ఇన్ఫ్యాక్ట్ కీప్ షైనింగ్ అని చెప్పేసి మనం కోరుకోవాలి. ఇంతకుముందు మనకి చాలా ఫాస్ట్ బౌలర్స్ వచ్చిండ్రు, మునాఫ్ పటేల్ అని చెప్పేసి, మొన్న మయాంక్ యాదవ్ అని చెప్పేసి, ఇట్లా కొంతమంది 150+ ఫాస్ట్ బౌలింగ్ వేస్తారు. ఇండియాలో అరుదైన వాళ్ళు ఇటువంటి ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళని మనం ఏం చేస్తామంటే హై ప్రెజర్ పెట్టేస్తాం. సో ఫోకస్ చేస్తాం మనం. ఇంకా ఫోకస్ చేసి ఏం చేస్తామంటే, సో ఫోకస్ చేసినప్పుడు ప్రెజర్లో ఉండిపోతాం. దాన్ని డీల్ చేయాలి. ఇక్కడ ఏమో నెగిటివ్ చెప్పట్లేదు. సో ఇంకా మనం చెప్పాలంటే పృథ్వీ షా అని చెప్పేసి వెరీ ఫేమస్ అండి. సచిన్ స్థాయితో పోలిక చేయబడ్డ ఏకైక బ్యాట్స్మెన్ అతను. రోహిత్ శర్మ, కోహ్లీ కూడా అట్లా పోలిక చేయలేదు. సచిన్ అంతటా అని చెప్పేసి మనం పోలిక చేసినాము. బట్ అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ ఫిజికల్ బాడీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ లావు పెరిగిపోయి వ్యసనాలకు అయిపోయి అట్లా ఉండిపోవడం జరిగింది. అట్లా 1 మ్యాచ్ వండర్గా మిగిలిపోవద్దు, అంటే ప్రెజర్ని డీల్ చేయగలగాలి. సో ఇదంతా మనకి ఎగ్జామ్లో అవసరం అంటే అవసరం లేదు. బట్ మనకి ఒకసారి నేమ్ వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి మనము. అంటే కన్సిస్టెన్సీగా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. సో నేమ్ రావడం చాలా ఈజీ, కాపాడుకోవడం చాలా కష్టం అండి. సో నెక్స్ట్ చూస్తే సిప్రీ రిపోర్ట్. సో సిప్రీ రిపోర్ట్ ఇన్ఫ్యాక్ట్ నేమ్ రావడం చాలా ఈజీ, దాన్ని కాపాడుకోవాలంటే అంతకంటే ఎక్కువ కృషి చేయాలి మనం. సో సిప్రీ రిపోర్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగింది ప్రిలిమ్స్ లోపల. యూపీఎస్సీ అయితే సో స్టాక్ హోమ్ సంస్థ ఇది. ఈ మిలిటరీ వ్యయంలో మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వ్యయం విషయంలో రిపోర్ట్ ఇచ్చింది. 2024లో మిలిటరీ సైనిక వ్యయం దృష్ట్యా ఫస్ట్ ప్లేస్ గోస్ టు యూఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్ గోస్ టు చైనా, నాట్ రష్యా, థర్డ్ వచ్చేసి రష్యా,
4th జర్మనీ, 5th వచ్చేసి అవర్ ఇండియా. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియా అని చెప్పేసి. సమ్మిట్స్ అండి. సో బ్రిక్స్ మనకి మొన్న వ్యవసాయ మంత్రుల్లో అయిపోయింది సమ్మిట్. ఇప్పుడేమో ఈ లేబర్ మినిస్టర్ సమ్మిట్ జరిగింది. సో మనకి బ్రిక్స్ 2025లో ఏ సమ్మిట్ని హోస్ట్ చేసినా, ఏ మినిస్ట్రీస్ హోస్ట్ చేసినా ఆన్సర్ ఈజ్ బ్రసీలియా అని చెప్పేసి ఉంటుంది. సో బ్రెజిల్ కంట్రీ, ఎందుకంటే మనకి బ్రిక్స్ సమ్మిట్ని బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది కాబట్టి అన్ని సమ్మిట్స్ అదే హోస్ట్ చేస్తుంది. బ్రిక్స్ సంబంధించినటువంటి వివిధ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నారో అన్ని బ్రసీలియా హోస్ట్ చేస్తుంది. థీమ్ చూస్తే ఈ గ్లోబల్ సౌత్లో మనము సహకారం ద్వారా స్ట్రెంథనింగ్ చేసుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే స్ట్రెంథనింగ్ ద కోఆపరేషన్ ది గ్లోబల్ సౌత్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఇంక్లూజివ్ మీన్స్ అందరినీ కలుపుకోవాలని చెప్పేసి అర్థం వస్తుంది. సో గ్లోబల్ సౌత్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ ఎకనామికల్ టర్ము, నాట్ జియోగ్రాఫికల్ టర్ము. డెవలప్డ్ కంట్రీస్ కాకుండా డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. గ్లోబల్ సౌత్ అంటే మీకు ఆస్ట్రేలియా సౌత్లో ఉంటుంది, అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ గ్లోబల్ సౌత్. వై? బికాస్ ఇట్ ఈస్ ఎకనామిక్ టర్మ్ కాబట్టి, ఇది డెవలప్డ్ కంట్రీ కాబట్టి మనం ఆస్ట్రేలియా తీసుకోం. గ్లోబల్ సౌత్ అనేది ఒక ఎకనామిక్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి తెలంగాణ చూస్తే సో నియామకాలు వార్తల్లో ఉన్నాయి. లోకాయుక్తగా రాజశేఖర రెడ్డి వచ్చిండు, ఉపలోకాయుక్తగా జగజ్జీవన్ కుమార్ అని చెప్పేసి వచ్చిండు. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ స్టేటు చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి వచ్చిండు. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ అండి. నెక్స్ట్ మన ఉస్మానియా హాస్పిటల్ దేశంలో వెరీ ఫస్ట్ టైం ఈ పేగు మార్పిడి సర్జరీ చేసిందట. అది కూడా మన కరెంట్ అఫైర్స్లో వెరీ ఫేమస్. సో ఏపీ చూస్తే కేసీ కాలువ అండి. సో ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. సో కడప కర్నూలు కాలువ అని చెప్పేసి వెరీ ఫేమస్. దీనికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. సో ఆ గుర్తింపు ఇచ్చింది ఎవరంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ అని చెప్పేసి ఉంటుంది. ఏం రిపోర్టు ఇన్ఫ్యాక్ట్ ఏ గుర్తింపు వచ్చిందంటే మనకు వరల్డ్ హెరిటేజ్. సో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ గుర్తింపు వచ్చింది. సో కడప కర్నూలు కాలువ గురించి మనం కొద్ది వరకు డిస్కస్ చేయాలి. ఇది ఒక డచ్ సంస్థ దీన్ని నిర్మించింది. 1843 నుంచి 63 నుంచి 70 మధ్య. ఈనాడు పేపర్ లోపల 1840s అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, తప్పు అది. సో డచ్ సంస్థ దీన్ని మనకు నిర్మించింది. సో ఇది ఏ 2 రివర్స్ మధ్య ఉన్నది ఈ కాలువ అని చెప్పేసి చూస్తే, ఒకటి పెన్నార్ నది తుంగభద్ర, ఈ రెండింటి యొక్క మధ్యలో ఉన్నదని చెప్పేసి పిలుస్తాం. సో పెన్నార్ అండ్ తుంగభద్ర అని చెప్పేసి రెండింటి కాలువల్ని, ఆ 2 నదులు కలిపే కాలువ పేరే కడప కర్నూలు కాలువ అని చెప్పేసి వస్తుంది. ఇది మనకు 2025 ఏప్రిల్ 29. సో రేపు ఏప్రిల్ 30, రేపు కరెంట్ అఫైర్స్ అయిపోయాక మే 1 రోజు సో నేను ఏప్రిల్ 1 to 30 DDP వర్షన్లో ఉన్న మ్యాగజైన్ని మన గ్రూప్లో యాప్లో పోస్ట్ చేస్తాను. మీరు ఏపీ డిఎస్సి ఏపీ పీసీ వాళ్ళు మంచిగా ఉపయోగించుకోండి. ఏపీ డిఎస్సి ఏపీ పీసీ వాళ్ళ కోసం అని చెప్పేసి నాన్ గ్రూప్ 2 అయినప్పటికీ మనము సో 6 months కరెంట్ అఫైర్స్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఫ్రీగా యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి, యాప్లో నోట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. మే 2 స్టార్ట్ అవుతుంది, మే 15కి ఎండ్ అవుతుంది. సో ఒక 3-4 days గ్యాప్ ఇచ్చేసి మనం గ్రాండ్ టెస్ట్ ఒక 100 మార్కులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఈ 6 months మీద. ఆ గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే 10 to 11 AM ఉంటుంది. 100 మార్కులు కాకపోయినా ఒక 75 మార్కులు పెట్టిద్దాం. 1 hour కాబట్టి 75 మార్కులు పెట్టిద్దాం. సో మీకు ఈ 75 మార్కులకు గాను 11 AM రిజల్ట్ వస్తుంది ఆటోమేటిక్గా యాప్ లోపలనే. అందులో ఫస్ట్ 3 కరెంట్ అఫైర్స్ కోర్సు కొనుగోలు చేయకుంటే అప్పటికే మీకు ఫ్రీగా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ కోర్సు. అప్పటికే కొనుగోలు చేస్తే మీరు కొనుగోలు చేసిన రిసిప్ట్ మనకు సెండ్ చేస్తే దాన్ని రీఫండ్ చేయడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్లో 75 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ 3 బహుమతులు ఉంటాయి. రైట్, మీకు డిఎస్సి పీసీకి బాగా పనికి వస్తుంది. సరే ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా పనికి వస్తుంది. మనం సబ్జెక్ట్ వైజ్ చేస్తాం కాబట్టి ఒక దగ్గర ఉంటాయి, రివిజన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.